మనం ఇంకొక ప్రయోగం చేద్దాం అనుకున్నాము. అదే స్పైరల్ పొటాటో అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. బేస్గా ఇది కటింగ్, ఆ కటింగే చాలా నచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం. బట్ చూసినంత ఈజీగా ఏది అవ్వదు కదా, మనం దిగితే కానీ ఆ వచ్చిలోకి తెలీదు. అలానే ఇలా కట్ చేద్దాం అని చెప్పి పట్టుకుంటే ఎంతసేపటికి నాకు కటింగ్ రావట్లేదు. ఇంకా పొటాటోస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్కి షిఫ్ట్ అయిపోయాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం చాలా ఈజీ. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలా షేప్లో కట్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అలా వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ పీసెస్ అన్నీ దాంట్లో వేసేసుకోవడం. అది 70% మొత్తం లైక్ బాయిల్ అయిపోవాలి. అంటే మనం ఒక స్పోర్తో కూర్చోగానే అది మెత్తగా తగలాలి. మేక్ షూర్ దానికి వాటర్ కన్సిస్టెన్సీ అస్సలు ఉండకూడదు, ఎందుకంటే మనం తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయాకే మనము కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి దీని తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏం స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు కారం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది హెల్దీ ఫుడ్ అని నేను చెప్పను, కానీ మూవీ హాల్కి వెళ్ళి మూవీ మొత్తం ఇది వస్తే బాగుండు అనుకున్నాం. కానీ ఇంటర్వెల్ బ్రేక్లోనే ఇది మొత్తం అయిపోతుంది. అంత చిన్న ప్యాకెట్ ఇస్తాడు కదా, అదే మనం ఇలా చేసుకొని ఒక మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరు కదా. ఇంతకీ మీరేమంటారు? కామెంట్ చేయండి. చలో బాయ్ గైస్.